నేడు ప్రపంచం మొత్తం యోగా చేయడంలో ఉన్న గొప్పదనాన్ని అంగీకరిస్తుంది. అయితే యోగా జన్మస్థలం భారతదేశం. మన దేశంలో పుట్టిన యోగాకి అంతర్జాతీయంగా ఖ్యాతిగాంచింది. అంతర్జాతీయ యోగా దినోత్సవం జూన్ 21న జరుపుకుంటున్నారు. నేడు ప్రపంచం మొత్తం యోగా శక్తిని గుర్తించింది. యోగా అనేది భారతదేశ శతాబ్దాల నాటి సాంప్రదాయం, లేదా అది యుగాల నాటిదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. నేడు యోగా ప్రతి ఒక్కరికి వారి శరీరం, మనసును అర్థం చేసుకునే కళగా అవతరించింది. నేటి యోగాకు ఏ మతం లేకపోవచ్చు. అయితే యోగా మూలాలు హిందూ మతంతో ముడిపడి ఉన్నాయి. దాని రుజువు వేదాలు, పురాణాలలో కనిపిస్తున్నాయి. హిందూ మతంలోని దేవుళ్ళే దాని సృష్టికర్తలు. ఈ కళను సృష్టించిన దేవుడు ఎవరు? ఈరోజు మనం తెలుసుకుందాం. యోగా అంటే ఏమిటి? యోగా అనేది మీ శరీరం, ఆత్మను సమతుల్యం చేసే కళ. ఇది మీ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచడమే కాకుండా మీ మనస్సును ప్రశాంతపరిచే కళ. యోగా కేవలం ఒక వ్యాయామం కాదు. యోగా ఒక ఆధ్యాత్మికత. ఇది మనిషి శరీరం, మనస్సు మధ్య సామర్థ్యాన్ని స్థాపించే కళ. భారతీయ సాంప్రదాయంలో ఒక భాగం. యోగా మనకు శరీరం, ఆత్మను సమతుల్యంగా ఉంచే జ్ఞానాన్ని ఇస్తుంది. యోగా చరిత్ర చాలా పురాతనమైనది. యోగా ప్రాచీన భారతదేశం నుంచి వచ్చింది. దీని మూలం మరియు చరిత్ర సింధు సరస్వతి నాగరికతకు ముందే ఉందని నమ్ముతారు. ఈ యోగా 5000 సంవత్సరాల క్రితం ప్రారంభమైందని చెబుతారు. యోగా వేదయుగం ఇచ్చిన బహుమతి. దీని ఆధారాలు సింధు లోయ నాగరికతలో కూడా కనిపిస్తాయి. యోగా ఏ మత గ్రంథాలకు అనుసంధానించబడి ఉన్నది అంటే ఋగ్వేదంలో కూడా యోగా ప్రస్తావన ఉంది. వేదాలు, పురాణాలతో పాటు ఉపనిషత్తులు, మహాభారతం, భగవద్గీతలలో కూడా యోగా గురించి చెప్పబడింది. జ్ఞాన యోగం, భక్తి యోగం, కర్మయోగం, రాజయోగం భగవద్గీతలో ప్రస్తావించబడ్డాయి. యోగా ప్రాథమిక రూపం చాలా సూక్ష్మమైన శాస్త్రం. యోగానికి నిజమైన అర్థం ఒక ఆధ్యాత్మిక క్రమశిక్షణ. యోగా అనేది ఆత్మ సాక్షాత్కారం. యోగా చరిత్ర మన పురాణ గ్రంథాలలో దాగి ఉంది. మొదటి యోగి ఎవరు? శివుడు స్వయంగా యోగాలో మొదటి యోగి. అందుకనే